హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరల్ 8 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్వి స్కాలర్షిప్ స్కీమ్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. మొదటగా ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేసినాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క అపార్ ఐడి, నెక్స్ట్ యువర్ నేమ్, ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా అప్లై చేయండి. నెక్స్ట్ ఆధార్ నేమ్, మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, 24-25లో. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా 8 lakh బిలో పెట్టండి. నెక్స్ట్ యువర్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేస్తున్నవి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకోండి, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్నే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో మీరు ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారని అంటే లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసినాక మీ మెయిల్ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ మెయిల్ అడ్రస్ చెక్ చేసుకుంటే మీకు ఈ ఎస్ఎస్వికి సంబంధించి లాగిన్ ఐడి డీటెయిల్స్, పాస్వర్డ్ వస్తాయి. ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసినాక పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అటాచ్మెంట్స్ అడుగుతూ ఉంటుంది. మీరు ఒక్కొక్కటిగా ఇందులో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఇందులో ఏమడుగుతుంది, క్యాండిడేటు, అపార్ ఐడి, మీ యొక్క నేము, ఫాదర్ నేము, మీ యొక్క జెండరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్డా కాదా అడుగుతుంది, అది కూడా మీరు ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటే ఇవ్వండి. అది క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసినాక ఇక్కడ ఆధార్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్ ఇవి అడుగుతుంది. మీరు ఒక్కొక్కటిగా సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క కోర్సు, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ అని క్లిక్ చేయండి. మోడ్ ఆఫ్ అడ్మిషన్ మీరు రెగ్యులరా లేదంటే లేటరల్ ఎంట్రీనా అది క్లిక్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడైతే అది అన్ని ఇయర్స్ పెట్టండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డీటెయిల్స్, ఆ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, ప్లీజ్ రెఫర్ హియర్ ఫర్ ఏఐసిటిఈ ఐడి ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అని ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి మీకు సెర్చ్ బాక్స్లో ఆర్కే కాలేజ్ అని కొట్టారు అని అంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయ్యాక టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ అని క్లిక్ చేయండి. కోర్స్ మీరు ఈసీఈనా, మెకానికలా, సివిలా, ట్రిపుల్ ఈనా, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ప్రిన్సిపల్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తాయి. ట్యూషన్ ఫీజు మంత్లీనా అని వస్తుంది, అది ఇయర్లీ అని క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక సేవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ మీ కాలేజ్ నేము, నెక్స్ట్ అడ్రస్సు, స్టేటు, డిస్టిక్, సిటీ, పిన్ కోడ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్, నెక్స్ట్ టోటల్ మార్క్స్ మీరు పర్సంటేజ్ మీద క్లిక్ చేసినట్లయితే పర్సంటేజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత ప్లీజ్ ఎంటర్ 12th ఆర్ డిప్లొమా మార్క్స్ డీటెయిల్స్ యాజ్ పర్ ఫైనల్ మార్క్స్ షీట్. మీ దగ్గర లాంగ్ మేమో ఉంటుంది కదా, అది దగ్గర పెట్టుకొని అందులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో మీరు ఎంటర్ చేయండి. ఆ పక్కన మార్క్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారో అవి. తర్వాత స్కూల్, మీ స్కూల్ నేము, అడ్రస్, యాజ్ ఇట్ ఈజ్ స్టేటు, డిస్టిక్, సిటీ, పిన్ కోడ్, మార్క్స్ సిస్టమా, గ్రేడింగ్ సిస్టమ్, ఆ రెండింటిలో ఒకటి క్లిక్ చేసుకోండి. మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడింగ్ అయితే గ్రేడింగ్. తర్వాత వాళ్ళు అడిగినవి అక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఐసిఆర్ నెంబర్ కూడా మీరు తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేము, నెక్స్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ బుక్ మీద ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్ నేమ్ కూడా బుక్ మీద ఉంటుంది, బ్రాంచ్ నేమ్ కూడా, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ కూడా అందులోనే ఆటోమేటిక్ ఇవి డిస్ప్లే అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఇవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇఫ్ యువర్ బ్యాంక్ అకౌంట్ సీడెడ్ విత్ ఆధార్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉందా లేదా అది కూడా క్లిక్ చేసి చూడండి. క్లిక్ అయ్యింది,
ఆధార్తో అటాచ్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సేవ్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత అటాచ్మెంట్స్ వస్తుంది. అటాచ్మెంట్ మీద బ్లూ కలర్ ఉంది చూడండి, ఈ అటాచ్మెంట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది, అప్లోడ్ అటాచ్మెంట్ అని. చూస్ ఫైల్ క్లిక్ చేసి ఆ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వాటిని అప్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ యువర్ అప్లికేషన్ కొట్టండి. అంతా అయిపోయాక నెక్స్ట్ ఈ కార్నర్లో ప్రొఫైల్ లాగౌట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ దగ్గర ప్రొఫైల్ లాగౌట్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇది మ్యాండేటరీగా మీరు అందరూ చేయవలసింది. నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీ వాట్సాప్ నెంబర్కి సార్ వాళ్ళు పంపించారు కదా, అది చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.